రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు వైకాపాకు వెళుతోందని అనేక ఫిర్యాదులు వస్తున్నాయని, అలాగే ఈవీఎంలు సరిగా పనిచేయటం లేదని, పోలింగ్ ప్రారంభమై 3 గంటలైతున్నా ఇంకా కొన్ని చోట్ల పోలింగ్ జరగడం లేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ రాశారు. ఈవీఎంల పనితీరుపై స్పష్టంగా ఆయన అన్ని వివరాలు తెలియజేస్తూ లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు వైకాపాకు వెళ్తోందని ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పి ముఖ్యమంత్రి లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభమై 3 గంటలైనా ఈవీఎంలు ఇంకా పనిచేయట్లేదని, ఈవీఎంలు కొన్ని చోట్ల మొరాయిస్తున్నాయని, మరికొన్ని చోట్ల అనేక ఘర్షణలు కూడా జరుగుతున్నాయని, ఈవీఎంలపై వ్యతిరేకత వస్తోందని ఆయన లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ముఖ్యమంత్రి ఈవీఎంల పనితీరుపై లేఖ రాశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. చెప్పండి కృష్ణ. శర్మ, ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు పనిచేయట్లేదో దీనిపై సీఎం ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన ఉదయం పోలింగ్ స్టేషన్ కు వచ్చేటప్పుడు సీఎం ఓటు వేసే పోలింగ్ స్టేషన్ లోనే దాదాపు 25 నిమిషాల పాటు ఆలస్యం జరిగింది. అయినా సరే ముఖ్యమంత్రి కుటుంబం ఓటేసి వెళ్ళింది. వెళ్లే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎంలు పనితీరుపై తీవ్ర అసంతృప్తి అనేది వ్యక్తం చేశారు. ఇప్పటికీ పోలింగ్ ప్రారంభమై 3 గంటలు దాటినా సరే ఇంకా 30% వరకు ఈవీఎంలు పనిచేయకపోవడంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 గంటల వృధా అయిపోవటం, ఈ 3 గంటల వృధా అయిపోయి కేవలం కొన్ని చోట్ల తెలుగుదేశానికి ఓటేస్తుంటాయి, వైకాపా లేదా బీజేపీకి వెళ్తున్నాయని ఫిర్యాదులు వస్తుండటం, వీటిపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి అలాగే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి కూడా ఈ మేర లేఖ రాశారు. ఇలాంటి చోట్ల వెంటనే తక్షణం గుర్తించి అక్కడ పోలింగ్ నిలిపివేసి రీపోలింగ్ నిర్వహించాలని చెప్పి ఇక్కడ సీఎం డిమాండ్ చేయడం జరిగింది. తెలుగుదేశం ఫిర్యాదులను ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఇప్పటి వరకు వస్తున్న పరిణామాల పట్ల కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేర ఆయన కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా లేఖ రాశారు. సీఎం పిలుపు మేరకు ఈవీఎంలు ఎక్కడైతే పనిచేయట్లేదో అక్కడ తెలుగుదేశం నేతలు కూడా ఆందోళన సిద్ధమవుతున్నారు. పలు చోట్ల విజయవాడలోనూ మరికొన్ని చోట్ల కూడా తెలుగుదేశం నేతలు బైఠాయించి తమ నిరసన తెలుపుతున్నారు. విజయవాడలోని బిషప్ అగ్రయ్య హై స్కూల్లో ఓటు వేసిన వ్యక్తి తెలుగుదేశం పార్టీకి వేస్తే వైకాపాకు వెళ్తాం, అలాగే ఇంకొన్ని చోట్ల మొగల్రాజ్పురం జమ్మిచెట్టు పరిధిలోని ఒక చోట్ల మాత్రం తెలుగుదేశం పార్టీకి వేస్తే అది బీజేపీకి వెళ్ళటం వంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అక్కడ పోలింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. అభ్యంతరం వ్యక్తం చేసి వీటన్నిటి మీద వస్తున్న ఫిర్యాదులపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి లేఖ చేస్తారు. కృష్ణ, వెంటనే ప్రతిస్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. ద్వివేదికి కూడా, ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి కూడా ఇలాంటి ఘటన ఎదురైంది కదా, వెంటనే ప్రతిస్పందిస్తున్నారా? దీనికి సంబంధించి కూడా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే ఉదయం తాడేపల్లికి సంబంధించి ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది ఓటు వేయడానికి వెళ్లారు. చాలాసేపు ఈవీఎం మొరాయించడం వంటి సంఘటన చోటు చేసుకుని దీంతో ఆయన అక్కడే వేచి ఉన్నా సరే ఈవీఎం ఎంతసేపటికి పని చేయకపోవడంతో ఆయన తిరిగి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తానని చెప్పి ఇంతవరకు మళ్ళీ ద్వివేది ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారు. ఇలాంటి పరిణామాల పట్ల కూడా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే ఏదైతే కొన్ని చోట్ల గుర్తులు ఏదైతే తెలుగుదేశానికి ఓటు వేస్తుంటే వేరే పార్టీకి వెళ్తుందో, ప్రధానంగా వైకాపాకు అలాగే కమలం గుర్తుకే ఓటు పడుతుందనే ఫిర్యాదులు అనేవి వస్తున్నాయి. ఈ మేర విజయవాడ మొగల్రాజ్పురం జమ్మిచెట్టు వద్ద పోలింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. ఓటర్ల చేస్తూ వీటి మీద తెలుగుదేశం పార్టీ అంతర్గత ఏం చేయాలి ఏంటి అన్న దాని మీద సమాలోచనలు చేస్తుంది. ఈ మేర తక్షణమే స్పందించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘానికి అయితే లేఖ రాశారు. ఇంకా అటు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. శర్మ, ధన్యవాదాలు కృష్ణ. రాష్ట్రంలో ఈవీఎంల పనితీరుపై రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారంటూ ఎన్నికల ప్రధానాధికారికి చంద్రబాబు లేఖ రాశారు. తెలుగుదేశం పార్టీకి వేసే ఓటు వైకాపాకు వెళుతోందని ఫిర్యాదులు వస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. పోలింగ్ ప్రారంభమై 3 గంటలు దాటినా ఈవీఎంలు పనిచేయట్లేదని లేఖలో చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.